అందరికీ నమస్కారం. శివరాత్రి తర్వాత సూర్యగ్రహణంతో ఈ రాసుల పంట పండుతోంది. ఈ నెల 15వ తేదీ ఆదివారం రోజున మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటున్నాం. సరిగ్గా పండగ అయిపోయిన 2 రోజుల తర్వాత 17వ తేదీన సూర్యగ్రహణం సంభవిస్తుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ గ్రహణం కొనసాగుతుంది. మన దేశంలో కనిపించకపోయినప్పటికీ ఇతర దేశాలపై ప్రభావం ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు. 2026లో ఏర్పడుతున్న మొదటి సూర్యగ్రహణానికి సూతక కాలం చెల్లదు. ఈ సూర్యగ్రహణ ప్రభావం ఏ ఏ రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే వివరాలను గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో మొదటి రాశి సింహరాశి. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. వ్యాపారస్తులు ఒప్పందాలు కుదుర్చుకుంటారు. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమానురాగాలు పెరుగుతాయి. డబ్బు పరంగా వీరికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అన్నీ సానుకూలంగా జరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. ఇక రెండవ రాశి తులారాశి. కొత్త ఉద్యోగాలను పొందుతారు. వీరికి అద్భుతమైన అవకాశాలు చేతికి వస్తాయి. ఆస్తుల పరంగా కూడా కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. అనుకోకుండా జరిగే పెద్ద పెద్ద ప్రమాదాల బారి నుంచి వీరు బయటపడతారు. ఆర్థికంగా బాగుంటుంది. డబ్బును కూడా భారీగా పొందుతారు. ఆధ్యాత్మిక వాతావరణం వైపు ఎక్కువగా వీరు మొగ్గు చూపుతారు. ధనుస్సు రాశి. సులభంగా డబ్బు సంపాదించుకోవాలనుకునే వారికి ఈ సమయం మంచి మంచి అవకాశాలను కల్పిస్తుంది. కొత్తగా వ్యాపారాలను ప్రారంభించాలనుకునే వారు కూడా ముందడుగును వేస్తారు. ఇది అనుకూలంగా ఉండే సమయం. ఇంటితో పాటు కొత్తగా వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు. ఇల్లు లేదంటే స్థలాన్ని లేదంటే వాహనాన్ని కూడా వీరు కొనుగోలు చేసే అవకాశం అనేది ఉంది. మిథున రాశి. ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు బలపడతారు. ఖర్చులు కూడా తగ్గుతాయి. కొత్తగా ప్రణాళికలను రచించుకుని విజయాలను అందుకుంటారు. ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు ఉంటే కనుక వాటి నుంచి ఈ సమయంలో రాబడి మొదలవుతుంది.